హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ద్వారా వారి కొరకు మరియు రైతుల కొరకు ఈ యొక్క సౌరశక్తితో నడిచేటువంటి అగ్రికల్చర్ స్ప్రేయర్ని రూపొందించడం జరిగింది. ఈ వీడియో ఈరోజు వీరేష్ వర్మ అగ్రి ఫార్మింగ్ ఛానల్ ద్వారా మరియు సంయుక్తంగా రామ్ టెక్నో ఇన్నోవేషన్ ద్వారా తయారు చేయబడినటువంటి ఈ యొక్క సోలార్ పవర్డ్ అగ్రికల్చర్ ఫీల్డ్ క్రాప్ స్ప్రేయర్ గురించి క్షుణ్ణంగా ఇందులో వివరించడం జరిగింది. ఈ స్ప్రేయర్ని ఎలా తయారు చేసుకోవాలి, దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, అదేవిధంగా సాంకేతికపరమైనటువంటి వివరాలు, అందులో ఉపయోగించబడినటువంటి కాంపోనెంట్స్, వీటి గురించి చాలా వివరంగా వివరించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ వీడియో రైతులకు ఉపయోగపడే విధంగా రూపొందించి వారి యొక్క వినియోగం, వారి యొక్క మందులు పిచికారీ చేయడంలో వారి యొక్క ఇబ్బందులను తొలగించి అతి తక్కువ ఖర్చుతో పంటలలో మొక్కలకు మందుని ఎలా పిచికారీ చేయాలి, ఎంత మోతాదులో పిచికారీ చేయాలి, మోతాదుని పెంచుకోవటకు తగ్గించుకోవటకు ఈ మిషన్లో ఎటువంటి వెసులుబాటు ఉన్నది క్షుణ్ణంగా వివరించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి మీరు రైతులకు మరియు మీరు ఉపయోగపడే విధంగా తెలుసుకోగలరని కోరుచున్నాను. డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న వీడియోలో సోలార్ పవర్ ఆపరేటెడ్ మాన్యువల్ ఫీల్డ్ క్రాప్ స్ప్రేయర్ గురించి వివరించడం జరిగింది. ఇందులో వినియోగించినటువంటి ముఖ్య పరికరాల గురించి తెలియజేస్తాను. అదేవిధంగా ఒకసారి ఈ సోలార్ ఎనర్జీ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇది విరివిగా మనకు ప్రకృతిలో దొరికేటువంటి, ఉచితంగా దొరికేటువంటి ఎనర్జీ. ఇది రిన్యూవబుల్ ఎనర్జీ కూడా. ఇందులో మనకి వాతావరణ కాలుష్యం కానీ శబ్ద కాలుష్యం కానీ ఉండవు. అదేవిధంగా సూర్యుని యొక్క కిరణాలు ఎంతసేపు మనకు అందుబాటులో ఉంటాయో అంతసేపు ఈ యొక్క సోలార్ పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్ మనకు పనిచేస్తుంది. అదేవిధంగా ఒకవేళ వాతావరణ పరిస్థితుల కారణంగా సోలార్ యొక్క ఎనర్జీ మనకు లేకపోతే ఇందులో వినియోగించబడినటువంటి బ్యాటరీ ద్వారా మనకు దాదాపు 5 నుంచి 6 గంటల సేపు సోలార్ ఎనర్జీ లేకుండానే ఈ పరికరం పనిచేయగలదు. ఇందులో ఉపయోగించబడినటువంటి ముఖ్యమైనటువంటి భాగాల గురించి తెలియజేస్తాను. ఇందులో ఫ్యాబ్రికేషన్ చేయబడినటువంటి మెయిన్ ఫ్రేమ్, తర్వాత ఛార్జ్ కంట్రోలర్, DC మోటార్ కాంబినేటెడ్ విత్ డయాఫ్రమ్ టైప్ పంప్, అలాగే లెడ్ యాసిడ్స్ బ్యాటరీ, సోలార్ ప్యానల్, వీల్స్, అదేవిధంగా స్ప్రేయింగ్ నాజిల్స్. వీటి గురించి క్లుప్తంగా మీకు వివరిస్తాను. మొదటగా మెయిన్ ఫ్రేమ్. ఈ మెయిన్ ఫ్రేమ్ని మైల్డ్ స్టీల్ మెటీరియల్ ఉపయోగించి తయారు చేయడం జరిగింది. ఇందులో MS ఫ్లాట్స్, అలాగే స్క్వేర్ పైప్స్, అలాగే MS షీట్స్ వాడటం జరిగింది. ఈ యొక్క స్ప్రేయర్ యొక్క ఓవరాల్ డైమెన్షన్ను దృష్టిలో ఉంచుకొని అందులో ఉపయోగించినటువంటి పరికరాలకు అనుగుణంగా ఈ యొక్క మెయిన్ ఫ్రేమ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులో టోటల్గా ఈ మెయిన్ ఫ్రేమ్ యొక్క డైమెన్షన్స్ చూసినట్లయితే ఫ్రేమ్ యొక్క లెంత్ 900 mm, అదేవిధంగా విడ్త్ 300 mm, వీల్ బేస్ 2 వీల్స్కి మధ్య ఉన్నటువంటి దూరం
1030 mm. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ 300 mm. వీల్స్ బిగించిన తర్వాత మనకు ఓవరాల్ లెంత్ 1560 mm. అదేవిధంగా ఓవరాల్ విడ్త్ స్ప్రేయర్ను ఫ్రేమ్ పైన ఇన్స్టాల్ చేసిన తర్వాత మొత్తంగా ఉన్నటువంటి విడ్త్ 1640 mm. కాబట్టి ఈ యొక్క మెయిన్ ఫ్రేమ్ని మనము ఇందులో బిగించినటువంటి కాంపోనెంట్స్కి అనుగుణంగా తయారు చేయడం జరిగింది. ఇందులో ఫ్రంట్ సైడ్ టై సైకిల్లో ఉపయోగించేటువంటి చిన్న ఫైబర్ వీల్ని, సాలిడ్ టైర్ కలిగినటువంటి ఫైబర్ వీల్ని బిగించడం జరిగింది. అదేవిధంగా వెనుక భాగంలో సైకిల్ వీల్, సాలిడ్ టైర్ కలిగినటువంటి స్పోక్డ్ సైకిల్ వీల్ని బిగించడం జరిగింది. ఈ రెండు వీల్స్ పైన మెయిన్ ఫ్రేము మౌంట్ అయ్యి వాటి యొక్క బేరింగ్స్ పైన ఫ్రీగా తిరగడం జరుగుతుంది. ఇందులో వాడినటువంటి ముఖ్య భాగము స్ప్రేయర్ పంపు. ఈ పంపు 2 DC మోటార్లను కలిగి ఉండి డయాఫ్రమ్ టైప్ పంపింగ్ సిస్టమ్ను కలిగి ఉంటుంది. ఈ పంపు యొక్క కెపాసిటీ 8 లీటర్ పర్ మినిట్, ఒక నిమిషానికి 8 లీటర్లు డిశ్చార్జీ ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ కలిగి, అదేవిధంగా అవుట్పుట్ ప్రెజర్ అనగా వర్కింగ్ ప్రెజర్ 5 kg/cm² కలిగి ఉంటుంది. ఈ యొక్క పంపు యొక్క ఇన్పుట్ అనగా సక్షన్ పైపుని పెస్టిసైడ్ ట్యాంక్కి కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క సక్షన్ పైపు యొక్క పొడవు దాదాపు 890 mm ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవుట్పుట్ పైప్ అనగా డిశ్చార్జ్ పైపు దాదాపు 1.24 మీటర్ కలిగి ఉండి ఇది నాజిల్స్కి కనెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క మోటార్ విత్ పంపు రన్ కావడానికి మనకు 12 volts DC కరెంట్ అవసరమవుతుంది. అలాగే 5 amps కరెంట్ అవసరమవుతుంది. తర్వాతి కాంపోనెంట్ మనకు ముఖ్యమైనటువంటి పరికరం స్ప్రేయింగ్ నాజిల్స్. ఈ స్ప్రేయింగ్ నాజిల్స్ని మన పంటకు అనుగుణంగా, పంట యొక్క వరుస క్రమానికి అనుగుణంగా ఇందులో రూపొందించడం జరిగింది. దాదాపు నాజిల్స్ని మినిమం 800 mm దగ్గర నుంచి మ్యాక్సిమం 1170 mm వరకు హైట్ అడ్జస్ట్ చేసుకొనవచ్చును. ఇందులో ఉపయోగించినటువంటి మొత్తం నాజిల్స్ 6. ఈ 6 నాజిల్స్ని దాదాపు 6 స్టేజెస్ వరకు, అంటే 6 స్టెప్స్ వరకు హైట్ని అడ్జస్ట్ చేసుకొనవచ్చును. ఇందులో సింగిల్ హోల్ నాజిల్ని ఉపయోగించడం జరిగింది. నాజిల్కి మధ్యలో 270 mm నార్మల్ స్పేస్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నాజిల్స్ని ఫిక్స్ చేసినటువంటి
హారిజాంటల్ బూమ్ యొక్క లెంత్ దాదాపు 1.5 మీటరు ఉంచడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి స్ప్రేయింగ్ విడ్త్, ఈ స్ప్రేయింగ్ విడ్త్ దాదాపు 1620 mm వరకు ఇవ్వడం జరిగింది. దాదాపుగా స్వాత్ యాంగిల్ అంటే ఈ యొక్క స్ప్రే అయ్యేటప్పుడు నాజిల్ స్ప్రే చేసేటువంటి ఆ యొక్క యాంగిల్ దాదాపు 60 డిగ్రీ వరకు ఉంచడం జరిగింది. అలాగే స్వాత్ ఏరియా 804 స్క్వేర్ సెంటీమీటర్గా ఇందులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాజిల్కి మరొక నాజిల్కి స్ప్రే అయ్యేటప్పుడు దాదాపు 30% ఏరియా అనేది ఓవర్లాపింగ్ జరుగుతుంది. ఇందులో పంపు ఉత్పత్తి చేసేటువంటి ప్రెజర్ మనం తెలుసుకోవడానికి ఒక ప్రెజర్ గేజ్ని వినియోగించడం జరిగింది. ఈ ప్రెజర్ గేజ్ యొక్క రేంజ్ దాదాపు 200 PSI పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్లో యూనిట్స్ ఇందులో కలిగి ఉన్నాయి. పంపు డెలివరీ ఇచ్చే సమయంలో మన నాజిల్స్ని ప్రస్తుతం ఇందులో బిగించబడినటువంటి 6 నాజిల్స్ ఇంకా పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఈ యొక్క ప్రెజర్ నాజిల్స్ని పెంచుకుంటే ప్రెజర్ తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా నాజిల్స్ను తగ్గిస్తే ప్రెజర్ పెరగడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మనకు ఈ ప్రెజర్ గేజ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఇందులో వినియోగించినటువంటి ముఖ్య భాగము ఛార్జ్ కంట్రోలర్. ఎందుకంటే మనము ఇందులో ప్రొవైడ్ చేసినటువంటి సోలార్ ప్యానల్, దాన్ని PV అరే అని కూడా అంటాము, ఫోటోవోల్టాయిక్ అరే. ఇది సోలార్ ఎనర్జీని తీసుకొని బ్యాటరీకి అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ యొక్క సర్క్యూట్లో ఛార్జ్ కంట్రోలర్ని వినియోగించి సోలార్ ఎనర్జీని తీసుకొని బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఈ యొక్క ఛార్జ్ కంట్రోలర్ని బిగించడం జరిగింది. ఈ ఛార్జ్ కంట్రోల్ యొక్క రేటింగ్ 12 volts 10 amps వినియోగించడం జరిగింది. తర్వాత ఇందులో వినియోగించినటువంటి బ్యాటరీ విషయానికి వస్తే, బ్యాటరీ సీల్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీని వాడడం జరిగింది. ఈ బ్యాటరీ యొక్క కెపాసిటీ 12 volts 12 amps. ఇది సోలార్ ఎనర్జీని ఛార్జ్ కంట్రోల్ ద్వారా తీసుకొని ఛార్జ్ అవుతుంది. ఈ యొక్క మోడల్ SLV 1212 మోడల్ని ఉపయోగించడం జరిగింది. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీని మెయింటెనెన్స్ చేయవలసిన అవసరం ఉండదు. ఇది కంప్లీట్గా సీల్డ్ బ్యాటరీ. ఈ బ్యాటరీ దాదాపు మనకు 3 నుంచి 4 సంవత్సరాల వినియోగం కలిగి ఉంటుంది. తర్వాత డిశ్చార్జ్ అయ్యే కొద్దీ ఇందులో ఉన్నటువంటి ప్లేట్స్ పూర్తిగా డిశ్చార్జ్ అయినప్పుడు బ్యాటరీని రీప్లేస్ చేయవలసి ఉంటుంది.
సోలార్ ప్యానల్ దాదాపు మనకు 12 వోల్ట్ 40 వాట్స్ సోలార్ ప్యానల్ని ఇందులో వినియోగించాము. సోలార్ ప్యానల్ని గ్రౌండ్ నుంచి చూసుకుంటే దాదాపు 800 mm ఎత్తులో దీన్ని బిగించడం జరిగింది. అదేవిధంగా స్ప్రేయర్ పనిచేసేటప్పుడు సూర్యకిరణాలు ఇందులో పడే విధంగా ఏటవాలుగా ఈ సోలార్ ప్యానల్ని బిగించడం జరిగింది. దాదాపు సోలార్ ప్యానెల్ యొక్క సైజు 500 mm ఇంటూ 400 mm, అంటే పొడవు వెడల్పులు మనకు 500 mm 400 mmగా వాడటం జరిగింది. తర్వాత బ్యాటరీ యొక్క ఛార్జింగ్ కెపాసిటీని, ఛార్జింగ్ యొక్క పరిస్థితిని తెలుసుకున్నటకు ఇందులో ఒక అమ్మీటర్ను కూడా బిగించడం జరిగింది. ఈ అమ్మీటర్ దాదాపు 30 amps రేంజ్ని కలిగి ఉంది. ఇది అనలాగ్ టైపు అమ్మీటర్ని బిగించాము ఇక్కడ. ఈ అమ్మీటరు మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే ఛార్జ్ కంట్రోల్ ద్వారా సోలార్ ఎనర్జీ బ్యాటరీని ఛార్జ్ చేయనప్పుడు బ్యాటరీ యొక్క స్థితిని మనము తెలుసుకున్నటకు ఈ అమ్మీటర్ అనేది ఉపయోగపడుతుంది. బ్యాటరీ ఎంత ఛార్జింగ్లో ఉంది, ఎంతసేపు వస్తుంది అవగాహన కలగడానికి ఈ యొక్క అమ్మీటర్ అనేది ఉపయోగపడుతుంది. ఇందులో వాడినటువంటి సర్క్యూట్ డయాగ్రామ్ని ఒకసారి చూసినట్లయితే సోలార్ ప్యానల్ దగ్గర నుంచి పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ ఛార్జ్ కంట్రోలర్కి కనెక్ట్ చేయబడ్డాయి. ఛార్జ్ కంట్రోలరు బ్యాటరీకి అనుసంధానం చేయబడి అక్కడి నుంచి DC మోటార్ కాంబినేటెడ్ విత్ పంపుకి స్విచ్ ద్వారా మరియు అమ్మీటర్ ద్వారా అనుసంధానం చేయడం జరిగింది. ఈ డబుల్ మోటార్ పంపు బ్యాటరీ పవర్ని వినియోగించి రన్ అయినప్పుడు ట్యాంకు నుంచి పెస్టిసైడ్ లిక్విడ్ని సక్ చేసుకొని అది ఈ యొక్క హారిజాంటల్ బూమ్ పైన బిగించబడినటువంటి 6 నాజిల్స్కి సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సప్లై ఇచ్చినప్పుడు ఎంత ప్రెజర్తో పెస్టిసైడ్ స్ప్రేయింగ్ జరుగుతుంది అనేది మనకు ఒక ప్రెజర్ గేజ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఈ స్ప్రేయర్ని తయారు చేయనప్పుడు రైతులు పంట యొక్క సాలుకు మధ్యలో అనగా పంట మార్పిడి వలన మనకు సాలుకు మధ్యలో దూరం అనేది మార్పు అవడం జరుగుతుంది. ఈ మార్పులకు అనుగుణంగా ఈ స్ప్రేయర్ నందు అనేకమైనటువంటి అడ్జస్ట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. టోటల్గా ఓవరాల్ స్ప్రే విడ్త్ తీసుకుంటే దాదాపు 1.64 మీటరు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ దాదాపు 300 mm ఇవ్వడం జరిగింది. అవసరం అనుకుంటే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పంట యొక్క ఎత్తును బట్టి
మార్పు చేసుకొనవచ్చు. అదేవిధంగా స్ప్రే చేయనప్పుడు ఈ యొక్క స్ప్రే నాజిల్స్ మనకు దాదాపు 270 mm స్ప్రే నాజిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఈ స్ప్రే నాజిల్ యొక్క అడ్జస్ట్మెంటు దాదాపు 200 mm నుంచి 400 mm వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొనవచ్చును. అనగా ఒకవేళ 270 mm దగ్గర మనం అడ్జస్ట్మెంట్ చేసినట్లయితే నాజిల్ యొక్క స్ప్రే ఓవర్లాప్ అనేది దాదాపు 30% వరకు ఉంటుంది. అదే మనకు సాలుకు మధ్య దూరం పెరిగినట్లయితే ఈ 30% ల్యాపింగ్ కూడా తగ్గుతూ వస్తుంది. తద్వారా ఈ స్ప్రేయింగ్ విడ్త్ అనేది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క స్వాత్ ఏరియా అనగా స్ప్రే అయ్యేటువంటి ఏరియాని చూసినట్లయితే దాదాపు 804 స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్ కలిగి ఉంటుంది. ఒక్కొక్క నాజిల్ స్ప్రే అయ్యేటప్పుడు అందులో ఉన్నటువంటి యాంగిల్ దాదాపు 60 డిగ్రీ యాంగిల్ తోటి స్ప్రే అవ్వడం జరుగుతుంది. ఇందులో వాడబడినటువంటి 6 నాజిల్స్ దాదాపు మినిమం 800 mm నుంచి 1170 mm వరకు ఎత్తుని అడ్జస్ట్ చేసుకోవచ్చును. ఈ విధంగా చేయడం వలన ఈ స్ప్రేయర్లో అనేక వెసులుబాటులు కల్పించడం వలన రైతులు పంట మార్పిడి చేసినప్పుడు అన్ని పంటలకు వీలయ్యే విధంగా ఈ స్ప్రేయర్ని తయారు చేయడం జరిగింది. ఈ స్ప్రేయర్ నందు రైతుల అవసరాలకు అనుగుణంగా పెస్టిసైడ్ లిక్విడ్ని మనము స్ప్రే చేసేటప్పుడు కావలసినంత మొత్తంలో, అదేవిధంగా కావలసినంత దూరంలో, అదేవిధంగా కావలసినంత ఎత్తులో ఈ యొక్క పెస్టిసైడ్ని స్ప్రే చేసుకొనవచ్చు. ఇందులో ఉన్నటువంటి కొన్ని డ్రాబ్యాక్స్ ఏమిటంటే, డ్రాబ్యాక్స్ అనే కంటే చిన్న లిమిటేషన్స్ అనుకోవచ్చు. మనము సోలార్ ఎనర్జీ ఇందులో పగలు మాత్రమే ఉంటుంది కాబట్టి పగలు తర్వాత ఒకవేళ రైతు చీకట్లో కూడా అంటే రాత్రి వేళల్లో కూడా స్ప్రే చేయాలి అనుకుంటే దాదాపు 5 నుంచి 6 గంటల సేపు ఈ యొక్క స్ప్రేయర్ పనిచేస్తుంది. తదుపరి మరుసటి రోజు వరకు ఎండ వచ్చేంత వరకు ఈ స్ప్రేయర్ని మనము వాడుకోలేము. తర్వాత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడైనా సోలార్ ఎనర్జీ అనేది ప్రకృతిలో లేకపోతే ఈ సోలార్ స్ప్రేయర్ని మనము వినియోగించడంలో చిన్న చిన్న మార్పులు కలిగి ఉంటాయి. ఎందుకంటే సోలార్ ఎనర్జీని మనం బ్యాటరీ ద్వారా స్టోర్ చేయగలం, కానీ డైరెక్ట్గా సోలార్ ఎనర్జీని మనము స్టోర్ చేయలేము. కాబట్టి ఈ యొక్క దాదాపు దక్షిణ భారతదేశంలో ఈ యొక్క వాతావరణ పరిస్థితులను చూసినట్లయితే దాదాపు పూర్తి దినము అనగా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4:30-5 గంటల వరకు మనకు ఎండ ప్రభావము, ఈ యొక్క సూర్యకిరణాల ప్రభావము ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి స్ప్రేయర్స్ దక్షిణ భారతదేశంలో విరివిగా వాడుకోవచ్చు. తదుపరి ఈ స్ప్రేయర్ని ఎలా వినియోగించాలి,
వినియోగించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి చూద్దాం. ఈ స్ప్రేయర్ని ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల్ని దృష్టిలో ఉంచుకొని తయారు చేయడం జరిగింది. కాబట్టి ఇందులో స్ప్రేయర్ మూవ్ కావడానికి ప్రత్యేకించినటువంటి పవర్ని వాడటం లేదు. కాబట్టి ఇది తేలికగా ఉండటం వలన రైతులు హ్యాండిల్ని పట్టుకొని ఇందులో ఉపయోగించినటువంటి 2 వీల్స్ సహాయంతో తోసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇది తక్కువ బరువు ఉండటం వలన రైతు యొక్క శరీరంపై ఎటువంటి బరువు లేకుండా ఫ్రీగా ముందుకు వెళ్ళగలదు. సాధారణంగా చూసుకుంటే ఒక మనిషి యొక్క నడక స్పీడ్ మనం చూసినట్లయితే 1.5 నుంచి 2 kmph km/h వరకు ఉంటుంది. ఈ స్పీడ్తో కానీ రైతు నడుచుకుంటూ ఈ స్ప్రేయర్ని తోసుకుంటూ వెళ్ళినట్లయితే దాదాపు 1.64 మీటర్ విడ్త్ తోటి డిశ్చార్జ్ దాదాపు 5 LPM అనగా 6 నాజిల్స్కి ఈ యొక్క డిశ్చార్జ్ రేట్ను మనం చూసినట్లయితే నిమిషానికి దాదాపు 5 లీటర్లు డిశ్చార్జ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఒకసారి థియరిటికల్గా దీని యొక్క కెపాసిటీ చూసినట్లయితే ఫార్వర్డ్ స్పీడు దాదాపు 2 kmph అనుకొని వర్కింగ్ విడ్త్ 1.62 మీటర్, అదేవిధంగా డిశ్చార్జ్ రేట్ను అనుగుణంగా ఫీల్డ్ కెపాసిటీని ఒకసారి చూసినట్లయితే ఫీల్డ్ కెపాసిటీ యొక్క ఫార్ములా ఫార్వర్డ్ స్పీడ్ ఇంటూ వర్కింగ్ విడ్త్ ఇంటూ 1000 డివైడెడ్ బై 10,000. ఎందుకంటే ఇక్కడ ఫీల్డ్ కెపాసిటీని హెక్టార్లలో తీసుకుంటున్నాం, హెక్టార్ పర్ అవర్. కాబట్టి ఫార్వర్డ్ స్పీడ్ 2 కిలోమీటర్ గంటకు, అదేవిధంగా వర్కింగ్ విడ్త్ 1.62 మీటర్. ఈ రెండింటిని మనము 1000తో గుణీకరించి 10,000 తోటి భాగించినప్పుడు మనకు 0.324 హెక్టార్ పర్ అవర్గా వస్తుంది. అదేవిధంగా ఎకర్స్లో తీసుకుంటే 0.8 ఎకర్ పర్ అవర్. అంటే దాదాపు ఈ స్ప్రేయర్ని ఉపయోగించి గంటకు ఒక ఎకరాన్ని మనము స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క డిశ్చార్జ్ రేటు ఏ విధంగా కలిగి ఉంటుంది అంటే దాదాపు ఇందులో పట్టేటువంటి ఒక ఎకరాకు పట్టేటువంటి సమయము దాదాపు మనకు 1.25 వరకు ఉంటుంది. కాబట్టి 1.25 ఇంటూ డిశ్చార్జ్ 4.5 LPMగా తీసుకున్నప్పుడు దాదాపు ఒక ఎకరాకి 330 లీటర్లు డిశ్చార్జ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది మన వ్యవసాయ నిపుణులైనటువంటి వారి ద్వారా ఈ యొక్క డిశ్చార్జ్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నా కూడా ఇందులో ఈ యొక్క వోల్టేజ్ రెగ్యులేటరు తర్వాత ప్రెజర్స్ వాల్వ్ సహాయంతో ఈ 330 లీటర్లని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు కూడా. ఇది రైతు యొక్క పంటను దానికి సంబంధించినటువంటి పెస్టిసైడ్ యొక్క క్వాంటిటీని బట్టి ఇందులో అడ్జస్ట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్ప్రేయర్ తయారు చేయడానికి మాకు అయినటువంటి ఖర్చు దాదాపు 14,000 నుంచి 15,000 రూపాయలు మాత్రమే ఖర్చు రావడం జరిగింది.
సార్ నోజల్ లీక్ అవుతుంది సార్. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి సోలార్ ఆపరేటెడ్ ఫీల్డ్ క్రాప్ స్ప్రేయర్స్ని మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఇందులో వాడినటువంటి మెటీరియల్స్ కానీ, కాంపోనెంట్స్ కానీ, తయారు చేసే విధానం కానీ, వాడినటువంటి సర్క్యూట్ కానీ ఇందులో మీకు పూర్తిగా వివరించడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ ఏరియాలో ఏదైనా వెల్డర్ యొక్క సపోర్ట్ తీసుకొని కాంపోనెంట్స్ని తెప్పించుకొని మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి మనకి ఇచ్చినటువంటి సోలార్ ఎనర్జీ, ఈ సౌరశక్తి మనకు విరివిగా దొరుకుతుంది. కాబట్టి మనకు భవిష్యత్తులో కూడా సోలార్ ఎనర్జీతోటి ఇంకా అనేకమైనటువంటి పరికరాలు తయారు చేసి మీ ముందు ఉంచుతాను. కాబట్టి ఈ వీడియోని ఉపయోగించి సపోర్ట్ తీసుకొని మీరు కూడా ఎన్నో రకాలైనటువంటి స్ప్రేయర్స్, అగ్రికల్చర్ స్ప్రేయర్స్ కావచ్చు, లేదా వ్యవసాయ రంగంలో ఇంకా అనేకమైనటువంటి మిషనరీస్ తయారు చేసుకొనవచ్చును. సో మీ కొరకు తదుపరి మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోస్లో ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి రైతులకు ఉపయోగకరంగా ఉండేటువంటి పరికరాలను మీకు అందించగలం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో రూపొందించినటువంటి సోలార్ అగ్రికల్చర్ స్ప్రేయర్ని, ఇందులో ఉన్నటువంటి సాంకేతికపరమైనటువంటి విషయాలని క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఇలాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్ మీ కొరకు రైతుల యొక్క ఉపయోగాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ రంగంలో ఇటువంటి ఆధునికమైనటువంటి పనిముట్లను, వీడియోస్ని మరిన్ని మీకు అందజేయగలమని వీరేష్ వర్మ అగ్రి ఫార్మింగ్ ఛానల్ ద్వారా సంయుక్తంగా రామ్ టెక్నో ఇన్నోవేషన్ తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.